ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. అక్కడికి వెళ్ళొద్దు అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనములో, నరకములో ప్రడతోయ శక్తి గల వానికి భయపడుడి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పదం తెలుగు భాషలో తరచుగా ఉపయోగించబడుతూ ఉంటుంది, కానీ దాని గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడరు. అది ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని సూచించే పదంగా నామవాచకముగాను ఉపయోగించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఏంటంటే నరకం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ పదాన్ని ఉపయోగించే ప్రజల్లో పలువురు నరకముందంటే నమ్మరని గణాంకాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. 190 మంది అమెరికన్లో, అలాగే మన దేశంలో అనేక మంది పరలోకాన్ని నమ్ముతున్నాము అని చెప్పినా 25% ప్రజలు మాత్రమే నరకముందని విశ్వసిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నరకము సంతోషాన్ని కలుగజేసే ప్రదేశం కాదు. డాంటే తన గ్రంథములో ఇన్ఫెర్నోలో నరకాన్ని పాపులకు శిక్షింపబడే స్థలముగా చిత్రీకరించాడు. నరకపు గుమ్మం పైన లోపలకు ప్రవేశించే వారందరూ నిరీక్షణ వదులుకోవటం అనేది రాసి ఉందని అతడు ఊహించి చెప్పాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియా సహోదరి సహోదరుడా, మనం ఎక్కడైనా ఒక నగరంలో తప్పిపోతే మరలా ఏదో విధంగా మనం తిరిగి ఇంటికి చేరగలమనే కొంత హోప్స్ మనకు ఉంటాయి. కానీ ఆ నరకపు గుమ్మములోనికి మనం ఎప్పుడైతే లోనికి ప్రవేశిస్తామో మనం ఇంకా బయటికి వచ్చే ఆ హోప్స్ మనకు ఉండవు. అంటే అది నిరీక్షణ లేని స్థలముగా ఉంది నరకము. అంటే నరకము అనేది ఎంతో భయంకరమైన స్థలముగా ఉంది అని మనం అందరం కూడా తెలుసుకోవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోపలకు ప్రవేశించే వారందరూ కూడా నిరీక్షణ వదులుకోవలసిన స్థలముగా ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, నరకాన్ని గురించి వాస్తవంగా బైబిల్లో తెలియచేయబడి ఉంది. అది అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన అగ్ని సరస్సుని మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య ఆ విధంగా దాన్ని అభివర్ణించాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక నరకములో హింసలు అనుభవిస్తూ తన నాలుకను చల్లార్చుటకే దరిద్రుని పంపమని వేడుకున్న ధనవంతుడి గురించి కూడా యేసయ్య చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల్లో, ఆయనపై తిరుగుబాటు చేసిన వారందరిపై దేవుడు న్యాయము తీరుస్తాడు, అది అమలుపరుస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నరకము వాస్తవమైనది. నీవు క్రీస్తునందు విశ్వసించినట్లయితే నీ పాపాలు క్షమించబడతాయి, నీవు పరలోకం వైపు నడిపింపబడతావు. ఒకవేళ నువ్వు యేసును విశ్వసించకపోతే నరకానికి కొనుపోబడతావు. అది భయంకరమైన స్థలము కనుక నీవు అక్కడికి వెళ్ళకూడదు అని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ వెళ్ళకూడని ప్రదేశానికి ఒకవేళ మనము వెళ్ళాము అంటే ఇంకా బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము మన జీవితాలని దేవుని వైపుకు వేసి ఈ పాప రోత జీవితాలని విడిచి మనం క్రీస్తును అంగీకరించి మరణము వరకు నమ్మకముగా ఉన్నట్లయితే పరలోక రాజ్యములో నీవు నేను మనము సంతోషించగలం. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకపోతే
వారి కొరకు ఇప్పుడే నీవు ప్రార్థన చేయి, వారికి దేవుని సువార్తను తెలియచేయి, వారిని రక్షణ మార్గంలోనికి నడిపించు. వారు నీతో కూడా పరలోక రాజ్యములో యేసయ్యతో సంతోషిస్తారు. అటువంటి సంతోషాన్ని మీకును మీ కుటుంబానికి దేవుడు కలుగు చేయనుగాక. ఒక ప్రాముఖ్యమైన సత్యమైన మాట మనం విందాం. నరకము లేదు కానీ పరలోకం మాత్రమే ఉందని విశ్వసించడం, అవినీతి లేదు కానీ నీతి మాత్రమే ఉందని నమ్మటం వంటిదే. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయింపచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.